స్వాగతం. మీరు ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మీరు తెలుసుకోబోతున్నారు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మోక్షం ఎలా పొందుతారు భగవద్గీత ప్రకారం అది నాకు ఎక్స్పీరియన్స్గా తెలియజేయడం, అది వివరిస్తాను మీకు. ఈ రోజు లైవ్ 10 గంటలకు జరిగేది 2 వారాల పాటు పోస్ట్పోన్ అవుతుంది. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే కంక్లూజన్ వీడియో 2 వారాల పాటు పోస్ట్పోన్ జరుగుతుంది. ఇక మోక్షం ఎలా పొందుతారనేది నాకు వివరించారు ఆ వెంకటేశ్వర స్వామి. అది ఎలా అనేది వివరిస్తాను. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని తెలుసు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వేట మార్గాన వచ్చిన వేట వెంకటేశ్వర స్వామి ఇంటికి పెద్దల్లుడిగా వచ్చాను. నాకు చిన్నప్పటి నుండి తల్లి తండ్రి లేకపోయినా ఆ వెంకటేశ్వర స్వామి నన్ను చూసుకున్నాడు, కంటికి రెప్పలా. అలా చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమను చూస్తే నాకు ఏడుపు వచ్చేది. ఇంటికి వచ్చి నాకు దేవుడా ఎందుకు తల్లిదండ్రులను ఇవ్వలేదు అని బాధపడిన రోజులు ఉన్నాయి. మరి ఆ బాధను తీర్చేయడానికే నాకు ఆయన పెళ్లి చేసి ఇల్లరికంగా ఆయన ఇంటికి ఎలా వచ్చాడో నేను ఆ ఇంటికి ఇల్లరికంగా వచ్చాను, ఇంటి పెద్దల్లుడిగా. అలా నాకు అమ్మ నాన్న సమానమైన అత్తామామల్ని ప్రసాదించాడు. వాళ్ళతో 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ ప్రేమను పొందాను. తల్లిదండ్రుల ప్రేమ ఇలాగే ఉంటుందని ఆ దేవుడు వీళ్ళ ద్వారా తెలియజేశాడు. మా మామయ్య అంటే చాలా ఇష్టం. ఆయన ధైర్యం చెప్పేది. నేను కుంగిపోయినప్పుడైనా బాధపడినప్పుడైనా అంతా ఆయనకు వదిలి వెంకటేశ్వర స్వామికి ఆయన చూసుకుంటాడు, నువ్వేం బాధపడకు అని అన్న రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి పెద్ద ఆయన, నాకు ధైర్యం చెప్పిన ఆయన మొన్న 6వ తారీఖు చనిపోయాడు. మరి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ హాస్పిటల్లో జరిగిన విషయం చెబుతాను. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఆలోచన తెప్పించాడంటే ఆయనే ఏదో ఒక రకంగా ఒకరికి మంచి చేయడానికే చేస్తాడు. నేను మా మామయ్య చనిపోయే ముందు హాస్పిటల్లో ఉన్నప్పుడు కలవడానికి వెళితే నేను మాట్లాడాను ఆయనతోటి. ఆయన అప్పుడు చూస్తున్నాడు, కొద్దిగా బలవంతంగా అయినా మాట్లాడుతున్నాడు, మాట రాకపోయినా. మరి ఆ రోజు ఏం జరిగిందంటే, మామయ్య మీరు ఆ వెంకటేశ్వర స్వామికి చిన్నప్పటి నుండి సేవ చేశారు, మీ పిల్లల్ని పెద్ద చేశారు, లైఫ్ సెటిల్ చేశారు, మీరు ఆయన్ని మర్చిపోతే ఎలా అని ఆ వెంకటేశ్వర స్వామి నాతో అనిపించాడు. ఆయనతో చెప్పించాడు. ఆయన కొద్దిగా రెస్పాండ్ అయినట్టు చేశాడు. ఆ తర్వాత మరి ఆయన కోసం మీరు గోవిందా గోవిందా అనండి అని అన్నాను. ఫస్ట్ అనలేదు, ఎందుకంటే ఆయనకు మాట రావటం లేదు కాబట్టి. మళ్ళీ రెండోసారి ఆయన కోసం గోవిందా గోవిందా అని అంటే నా వైపు చూశాడు. చూసి
గోవిందా గోవిందా అని ఇక ఆ మాటతో చివరి మాట అయ్యింది. ఆయన మళ్ళీ వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడలేని పరిస్థితిలో జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పంపించి ఆయనతో గోవిందా గోవిందా అనేటట్టు చేయించాడు. అలా చేశాక నేను ఆయన చనిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చాను, ఆయన ఊరికి. ఆ తర్వాత అంత్యక్రియలు జరుగుతుంటే నాకు ఆలోచన తెప్పించాడు వెంకటేశ్వర స్వామి. నువ్వు అక్కడ ఆయనతో గోవిందా గోవిందా అని చెప్పించావు కదా, అంటే బతికున్నప్పుడే గోవిందా గోవిందా అనాలి, అప్పుడే మోక్షం కలుగుతుంది. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఎవరైతే బతికున్నప్పుడే గోవిందా నామస్మరణ చేస్తారో వాళ్ళకు మోక్షం కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి, అలాగే అందులో ఐక్యమవుతారు. మరి ఇలా జరిగింది. అయినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి నాతో ప్రజలకు వివరించు, చనిపోయాక గోవిందా గోవిందా అనకూడదు, బతుకున్నప్పుడే గోవిందా గోవిందా అనాలి. చనిపోయాక తీసుకెళ్ళేటప్పుడు గోవిందా గోవిందా అంటారు, కానీ దానికన్నా ముఖ్యం మనం బతుకున్నప్పుడు గోవింద నామస్మరణ చేయాలి. ఎందుకంటే మామయ్యకి జరిగినట్టు చనిపోయే ముందు ఆయన గోవిందా గోవిందా అన్నాడు కాబట్టి ఆయనకు మోక్షం కలిగింది, ఆయనలో ఐక్యమయ్యాడు. ఇక ప్రారంభ కర్మలు అంటే ఆయన 5 సంవత్సరాల నుంచి కాలు యాక్సిడెంట్ అయితే ఆయన హాస్పిటల్ చుట్టూ తిరిగాడు, ఎంతో బాధల్ని అనుభవించాడు. చివరికి ఆ ప్రారంభ కర్మ ముగియగానే నాతో గోవిందా గోవిందా అనిపించడం, ఆయనకు మోక్షం కలిగేటట్టు చేశాడు. నా ద్వారా గోవిందా గోవిందా అనిపించడం వల్ల ఆయనకు మోక్షం కలిగింది. ఇక నేను ఆ వెంకటేశ్వర స్వామి ఆలోచనలు బయటికి అనేయడానికి ఎంతో బలవంతం చేశాడు. అలా బలవంతంలోనే నేను ఆయన అంత్యక్రియలప్పుడు తల ఒకరివి పెట్టే ముందు అందరు ప్రజల ముందు ఒక 100 మంది దాకా ఉండొచ్చు, 50 నుంచి 100 మంది, వాళ్ళకందరికీ చెప్పాను. మా తల్లిదండ్రులు లేకపోయినా మామయ్య అత్తయ్య ద్వారా నేను తల్లిదండ్రుల ప్రేమ తెలుసుకున్నాను. హాస్పిటల్లో జరిగినది విషయం చెప్పాను. అందరూ గోవింద గోవింద అనే మాట చనిపోయాక కాదు, బతికున్నప్పుడే గోవిందనామస్మరణ చేయాలని చెప్పాను. ఇదంతా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చేయిస్తున్నాడు. మా మావయ్యకు ఆత్మశాంతి కలగాలి. ఆయన ఆత్మశాంతి కలిగింది ఎందుకంటే ఆయనకు గోవింద గోవింద అనేటట్టు చేశాడు కాబట్టి. ఇక 2 వారాల తర్వాత మళ్ళీ లైవ్లో కలుద్దాము. ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే కంక్లూజన్. 2 వారాల తర్వాత మీకు లైవ్లో కలుస్తాను. నేనేమంటున్నానంటే నా సబ్స్క్రైబర్లకు, ఆ వెంకటేశ్వర స్వామి భక్తులకు బతికున్నప్పుడే గోవింద గోవింద అనండి, మోక్షం పొందండి. ఓం నమో వెంకటేశాయ నమః.